అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ సమీపంలోని స్వతంత్ర పార్కులో ఆదివారం జరిగిన యోగా వేడుకల్లో రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్, కరాటే విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో గుర్తింపు తేవటం భారతీయులందరికీ గర్వకారణమని, దీనికి కృషి చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. 190 దేశాలు ఈరోజు ఈ యోగాని చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా ఈ యోగా డేని తీసుకొచ్చేందుకు చేసిన గౌరవులైన భారత ప్రధానికి మనందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారైతే గత సంవత్సరం విశాఖపట్నంలో లక్షల మందికి ఒకేసారి భారత ప్రధాని యొక్క సమక్షంలో ఈ యోగా డే నిర్వహించడం నిజంగా మనం అందరం గర్వించదగ్గది. ఇది ఎందుకంటే ఈ యోగా అనేది మన భారత సంస్కృతిలో వచ్చింది. ఇది ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంతా ఎంతో గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరకంగా వర్క్ చేయగలరు. ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరక వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, సంతోషాలు పెరుగుతాయి. దాంతో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో అందరూ చేయాలని ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ యోగా డేని పెట్టారు. నేను ఈరోజు స్వతంత్ర పార్కులో కూడా పాల్గొన్నాను. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 20 మందికి యాక్చువల్గా ఇక్కడ యోగా చేస్తుంటారు. దీనికి ట్రైనింగ్ వారి పేరు ఏంటి? విక్రమ్ యాక్చువల్గా ఇక్కడ రెగ్యులర్గా ట్రైనీగా ఉండి ఒక 20 మందికి రెగ్యులర్గా చేస్తున్నారు. ఈ పార్కు కూడా 2024కి వచ్చేటప్పటికి అంత భయంకరంగా ఉండింది. దీన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 45, ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, సార్ చాలా చక్కగా పార్కు తయారైంది, గ్రీనరీగా ఉందంటే నిజంగా ఆనందం వేస్తుంది. ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న ప్రజలు ఫస్ట్ ఆ గ్రీనరీ విషయం మాట్లాడారు. గ్రీనరీ చాలా చక్కగా ఉందని. నేను వచ్చింది యోగా డేకి నిజంగా చాలా ఐఎమ్ అప్రిషియేటింగ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆల్సో, కమిషనర్ గారిని, మరి వాళ్ళందరినీ కూడాను. సో అందరు ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ యోగా డేలో పాల్గొన్న నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు ప్రతి ఇంట్లో కొన్ని నిమిషాలు ఈ యోగాను చేస్తే అందరి యొక్క ఆరోగ్యం బాగుపడుతుందని మరొకసారి కోరుకుంటూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.